రాజైన దావీదు అన్యాయంగా ఊరియాను చంపి బెత్షెబాతో ఆజ్ఞను అతిక్రమించి చెయ్యకూడని పాపం చేసి దేవుని భయం లేకుండా పరిపాలించే సమయంలో నాతాను దావీదు దగ్గరికి వచ్చి, రాజా, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి దగ్గర అనేక గొర్రెలు ఉన్నాయి. ఒక బీదవాడు ఉన్నాడు. అతని దగ్గర ఒకే ఒక ఆడుగొర్రె తప్ప మరేమీ లేదు. ఆ గొర్రె అంటే అతనికి చాలా ఇష్టం. ధనవంతుడి వద్దకు ఒక బంధువు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న అనేక గొర్రెల్లో ఒక గొర్రెనను వధింపక బీదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక గొర్రెను బలవంతంగా కాజేసుకుని తీసుకుని వధించి బంధువుకి పెట్టెను అని చెప్పగానే వెంటనే దావీదు, అటువంటి వాడు బ్రతకతగదు, మరణమునకు పాత్రుడని చెప్పి వాడు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రెలు నీయవలని నాతానుతో అనెను. మరి దావీదు తీర్పు తీర్చినట్టు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రెలను ఇచ్చాడా అంటే ఇచ్చాడు. నెంబర్ 1 అమ్నోను, నెంబర్ 2 అబ్షాలోము, నెంబర్ 3 అదోనియా, నెంబర్ 4 పేర్లేని కొడుకు. ఇలా దావీదు తన తీర్పును బట్టి 4 కుమారులను కోల్పోయాడు, అంటే 4 గొర్రె పిల్లలు. ఆలోచించి మిత్రమా. ఆమేన్.